పోరాటం చేస్తాం. అంతేకాదు ఇప్పుడు ఆ భూముల చుట్టూ ఈ బయోగ్యాస్ ప్రాంతాల్లో లేకపోతే మరొకళ్ళు కంచెలేసేస్తే ఇప్పుడు దాకా ఉన్న ఈ పేదలు ఆ భూముల్లోకి పోవడానికి అవకాశం ఉండదు. కనీసం ఆ పేదలు ఆ బర్రెలు గొర్రెలు మేకలు మేపుకుంటూ ఉంటారు. వారు కంచేసిన తర్వాత ఆ భూముల్లోకి ఆ గొర్రెలు మేకలు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. మరి బర్రెలు మేపుకునేటువంటి వాళ్ళు, గొర్రెలు మేపుకునేటువంటి వాళ్ళు లేదా ప్రజల అవసరాల కోసం వినియోగించిన భూముల మొత్తాన్ని కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్తే ప్రజలు ఎట్లా బతకాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ ప్రభుత్వ భూముల మొత్తాన్ని అర్హులైన పేదలకి పంపిణీ చేయాలని మేము రెండో అంశంగా చెప్పదలుచుకున్నాం. మొదటి అంశం ఈ పాటికి చెప్పాం, అక్రమార్కులు అసైన్మెంట్ భూముల్ని అనుభవిస్తూ ఉన్నారు. అక్రమార్కులు అనుభవిస్తున్నటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూమి లేని ఈ పేద కుటుంబాల మొత్తానికి కుటుంబానికి 3 ఎకరాల చొప్పున పంచాల్సిందే. వాళ్ళు అక్రమార్కులు, అసలు ఈ గ్రామాలకు సంబంధమే లేదు. వాళ్ళు ఏ గుంటూరు జిల్లా వాళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు, బాపట్ల జిల్లా వాళ్ళు వచ్చి హనుమంతుని పోడిలో భూములు వాళ్ళ పేర్లతో ఉంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుభవిస్తూ ఉంటే ప్రభుత్వాలు అధికారులు గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం అని చెప్పని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూముల్ని పేద ప్రజానీకానికి పంపిణీ చేయాలి. పంపిణీ చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ భూముల్ని పేదలు సాధించుకునే వరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కష్టపడే వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ సందర్భంగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నారు.